రాండి అన్న, కొంచెం ముందుకు వచ్చేసండి. భాస్కర్ అన్న ముందుకు రండి. ముందుకు రండి. చిన్న కదా ఇక్కడ ఆయన ఫోటో కూడా ఉంటుంది, సైకిల్ ఉంటుంది, అక్కడ వత్తాలి. మళ్ళీ నెక్స్ట్ బాక్స్ ఉంటుంది, అక్కడ ఎమ్మెల్యేది ఉంటుంది. ఎమ్మెల్యేది వచ్చి 1 2 3 4 నంబర్ అక్కడ సవితమ్మ ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది. ఇలా ప్రెస్ చేయాలి, అలాగే పట్టుకోవాలి 5 సెకండ్లు పట్టుకోవాలి. ఇక్కడ స్కామ్ తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకున్న మంత్రి, బీసీ స్కూల్లో సీట్లు అమ్ముకున్న మంత్రి. ఈ విధంగా అప్పుడప్పుడు టీవీలో చెరువులు దోచుకోండేది, రైతులు బెదిరించి కబ్జాలు చేసుకోండేది, ఇవన్నీ అప్పుడప్పుడు కనపడుతుంటే ఇప్పుడు ఆమె మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చింది వైసీపీ పార్టీకి. శాంతమ్మ ఏమో బళ్ళారి నుంచి వచ్చింది. మరి శాంతమ్మ కావాలా, పార్థసారథి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరు కావాలి? ఉషమ్మ కావాలా, సవితమ్మ కావాలా? కాబట్టి మేమిద్దరం లోకల్. మీరు ఎప్పుడైనా ఏ సమయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మమ్మల్ని కలవచ్చు. వాళ్ళు ఏదో 5,000 ఇస్తారంట ఓటుకి, తీసుకోండి. గ్రామస్తులందరికీ చెప్పేది ఒకటే, ఓటుకి ఉషమ్మ 5,000 ఇస్తుందంట, తీసుకోండి. ఆ డబ్బులు మనవే, మన దగ్గర నుంచి దోచుకోండి డబ్బులే, ఏం ప్రాబ్లం లేదు, తీసుకోండి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఈ ఊరు ఎవరు అభివృద్ధి చేయగలరు, మన పిల్లలకి ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వగలరు, మన రైతన్నలు ఎవరైతే కాపాడుకోగలరు, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఎవరు పూర్తి చేయగలరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎవరైతే నడిపించగలరో ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి. అప్పుడు ఆలోచన మీరు పడితే ఆలోచనలో సైకిల్ తప్ప ఏది కనపడదు, సైకిల్ గుర్తుకే పోతుంది. ఎంత వైసీపీ తీవ్రవాదైనా, కరుడు కట్టిన కార్యకర్త అయినా అభివృద్ధిలో ఆలోచిస్తే అది సైకిల్ గుర్తుకే ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది అక్కడ. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకొని సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇదే ఇంటికి పోవాలన్నా, పుట్టింటి నుంచి మెట్టింటికి పోవాలన్నా, బంధువుల ఇంటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, గోపురానికి పోవాలన్నా ఆర్టీసీ ఛార్జీ ఫ్రీ. అంతేకాకుండా మనము బస్సు కరెంటు బిల్లు పెంచాం, కరెంటు ఛార్జీలు పెంచాం. ఇసుక ఉచితంగా తోలుకోవచ్చు, మన చెరువులో ఇసుక మనం ఉచితంగా ఇసుక తోలుకోవచ్చు. అంతేకాదు, మీ ఊర్లో ఎవరికైనా ఒక్క పిల్లవాడికి ఏమైనా ఉద్యోగం వచ్చిందా చెప్పండి. గొడ్డు చాకరీ చేపించుకున్నాడు వాలంటీర్లతో,
వాలంటీర్లతో 5,000కి పాపం డిగ్రీ చదివి ఎంబీఏ చదివి బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఏదో జగన్ చేసేస్తాడని చెప్పి గతంలో మీకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశారు. పార్థసారథి గారికి ఒక ఓటు, సవితమ్మకు ఒక ఓటు వేసి 2 సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. మరి కొత్తగా వచ్చారు ఉషమ్మ, శాంతమ్మ, అప్పుడప్పుడు టీవీలో కనపడి ఉంటారు. 1వ తారీఖు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ 4,000తో పాటు ఈ 3 నెలలు కూడా ఒక్కొక్క 1,000 రూపాయలు, అంటే 3,000 ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క 3,000 ప్లస్ ఒక 4,000, అంటే జూలై 1వ తారీఖు ఇంటి వద్దకే 7,000 పెన్షన్ రాబోతుంది మన తెలుగుదేశం ప్రభుత్వంలో, మన చంద్రన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. అంతేకాదు రైతన్నలకు కూడా ప్రతి పాస్బుక్ కు 20,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి, 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి. మరి ఒక్క 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయల పెన్షను. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 అలా ఇవ్వబోతున్నాం. ఆ రోజు అమ్మఒడి అనే జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడమ్మా అమ్మఒడి? ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. మరి రేషన్ కార్డులు ఎందుకు తీసేశాడు? కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, నీకు భూమి ఎక్కువ ఉంది, నీకు కారు ఉంది, నీకు విమానం ఉంది అని చెప్పి రేషన్ కార్డు తగ్గించేశాడు. ఆ రేషన్ కార్డు తగ్గిస్తే అమ్మఒడి తగ్గిపోతుంది, సంక్షేమ పథకాలు తగ్గిపోతాయి. అందుకే ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క పేద బిడ్డ చదువుకోవాలన్నదే మన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. గతంలో కూడా మనం ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి బిడ్డకి డబ్బులు ఇచ్చాం. అందుకే ఇప్పుడు తల్లి దీవెన కింద చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురున్నా కూడా 60,000 రూపాయలు ఇవ్వబోతుంది మన తెలుగుదేశం పార్టీలో. మరి నా మహిళలు, నా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతున్నారని చంద్రన్న గారు ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు కాబట్టి వాళ్ళందరికీ, మనందరికీ ఆర్టీసీ ఛార్జీ ఫ్రీ. మీరు ఎంపీ అమ్మఒడి ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. కరెంటు బిల్లులు పెంచనన్నాడు, గ్యాస్ రేట్లు పెంచనన్నాడు, నాణ్యతమైన రైతులకు నాణ్యతమైన గిట్టుబాటు ధరలు ఇస్తానన్నాడు, నాణ్యతమైన విత్తనాలు ఇస్తానన్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు, సబ్సిడీలు ఇస్తానన్నాడు, నేను కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మైనార్టీలకు పెద్ద పీట వేస్తానన్నాడు. మరి ఇందులో ఏదైనా, అది సన్న బియ్యం ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే 3,000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఏమైనా చేశాడమ్మా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ మందు దొరకటం లేదు కదా, సంపూర్ణ మద్యపాన నిషేధం. బాబు కర్ణాటక పోయే దొరుకుతున్నారు, ఏం దొరకటం లేదా? ఏర్ లైఫ్ అవుతుంది కల్తీ మధ్య. వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే బార్లు పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి కల్తీ మందు బియర్ లైఫ్ అవుతుంది. ఇసుక ఏట్లో కనబడితే సార్ దోచేయడమే. మరి కరెంటు బిల్లులు 8 సార్లు పెంచినాడు, గ్యాస్ రేట్లు 1,100, బస్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాడు. ఇవే కాదు, అగ్గిపేట కాడి నుంచి మంచినూనె వరకు పెరిగిపోయినాయి. మరి పెద్దమ్మ పెన్షన్ ఏమో 3,000 అనుకుని కొంతమంది ఓటేశారు. 3,000 ఎన్నేళ్ళకి చేశాడమ్మా? 5 సంవత్సరాలకి చేశారు. మరి సన్న బియ్యం ఎప్పుడో చూసారా? సన్న బియ్యం అన, ఆ బియ్యంలో పురుగులు ఉన్నాయి, ఏమి ప్లాస్టిక్ బియ్యంలో వచ్చినాయి, ఏమి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మరి ఏం చేద్దాం ఈసారి? ఎవరికేద్దాం? చంద్రబాబుకి సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మరి అందుకే మరి మన చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో ఈ అరాచక పాలన చూసి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు. అందరూ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే అప్పుల పాలు అయిపోయాం, భూస్థాపితం అయిపోయాం, అభివృద్ధి శూన్యం అయిపోయింది. చూద్దామన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కనిపించలేదు. ఇక్కడ కూడా అభివృద్ధి అంతా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. గతంలో పార్థసారథి గారు, నెమ్మల కిష్టప్ప గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి తప్ప ఇప్పుడు అభివృద్ధి ఏమీ లేదు. తాగటానికి నీళ్లు లేవు. మరి ఈ 5 సంవత్సరాలుగా మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అక్క? ఏమైనా జరిగిందా? మేము వేసిన లైట్లే కనిపిస్తున్నాయి, మేము వేసిన రోడ్లే కనిపిస్తున్నాయి, మేము చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది. కానీ గతంలో వాళ్ళు వచ్చి ఏదో డ్రైనేజీలు వేస్తామన్నారు, ఈ లైన్లు మారుస్తామన్నారు. మరి ఇంకా
వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తానని చెప్పారు. మరి ఏమైనా చేశారా? ఏమమ్మా ఏమైనా చేశారా? మీరు కాదండి మా వాళ్ళు చెప్పని. ఏమ్మా గ్రామస్తులు చెప్పండి, ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ చేశారా? ఏం పెద్దమ్మా? ఏమీ లేదు, ఏమీ చేయలేదమ్మా. ఆయనేమో ఒక్కసారిగా చెప్పారు. ఇక్కడ ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది. అక్కడ కూడా పార్థసారథి గారి ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది. ఈ బటన్ నొక్కాల, ఆ బటన్ నొక్కి 5 సెకండ్లు ఉండాలా, అలాగే పట్టుకోవాలా. అదే 2, 3, 4, 5 అంటే అయిపోయి అలా పట్టుకోవాలి. లేకపోతే మన ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే 5 సెకండ్లు అవుతుంది. కాబట్టి మీరు ఈ విషయం కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒకటి ఎంపీది వచ్చి రాసింటారు, ఎంపీదని అక్కడ పార్థసారథి గారి ఫోటో ఉంటుంది, సైకిల్ గుర్తుంటుంది. ఎంపీ గారికి ఒకటి, ఎమ్మెల్యేగా సవితమ్మ కోటి, మన సీరియల్ నంబర్ 4 అక్కడ కూడా ఫోటో ఉంటుంది, సైకిల్ ఉంటుంది. మరి సైకిల్ ఏ స్పీడ్ లో పోతా ఉందో వైసీపీ పార్టీకి అర్థమైపోయి భయం పుట్టుకొని ఏమీ దొరకలా వాళ్ళకి, ఏమీ దొరక్క ఏవేవో పిచ్చి మాటలు, ఇంట్లో కుటుంబ సమస్యలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మీ సవితమ్మ మీ పార్థసారథి ఇద్దరు లోకల్. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీరందరూ ఓటేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మరియు బూదిలి పంచాయతీ గొల్లపల్లి గ్రామం నాయకులకు, తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు నా సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.